इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने कहा कि नौजवानों को बदलते वक्त के तकाज़ों के मुताबिक अपनी सलाहियतों और हुनर में इजाफा करना चाहिए ताकि वह मुसावक़ती दुनिया में बेहतर रोज़गार के मौक़े हासिल कर सकें। वह तामीर ORG और इन्फोसिस फाउंडेशन के इश्तराक से महबूब नगर के शिल्पारामा में मुनाकिदा मेगा जॉब मेले के मौके पर मेहमान ख़ुसूसी की हैसियत से खिताब कर रहे थे। MLA ने कहा कि तेलंगाना हुकूमत ने नौजवानों को मेयारी और जदीद तकनीकी तालीम फराहम करने के लिए स्किल डेवलपमेंट मराकज़ कायम किए हैं। उन्होंने कहा कि मौजूदा दौर में टेक्नोलॉजी पर अबूर हासिल करना रोज़गार के हसूल के लिए निहायत ज़रूरी है। एनएम श्रीनिवास रेड्डी ने कहा कि मकामी नौजवानों को सनअत के तकाज़ों के मुताबिक तरबियत हासिल करनी चाहिए ताकि वह मारूफ कंपनियों में मुलाजिमत हासिल कर सकें। उन्होंने बताया कि टास्क, अमर राजा और सिटविन जैसे इदारे हुनरमंदी के फ़रोग़ के लिए सरगर्म अमल हैं और नौजवानों को मुकम्मल ताउन फराहम कर रहे हैं। उन्होंने मज़ीद बताया कि महबूब नगर फर्स्ट इक़दाम के तहत अब तक तकरीबन 1000 ख़वातीन मुख्तलिफ़ कोर्सेस में तरबियत हासिल कर चुकी हैं ताकि उनकी मुलाजिमत के इम्कान बढ़ सकें। MLA ने जोर दिया कि हुकूमत और निजी शोबे की मुश्तरका कोशिशों से ही पायदार रोज़गार के मौक़े पैदा किए जा सकते हैं। శిల్పారామంలో ఈరోజు మహబూబ్ నగర్ యువత కోసం జాబ్ మేళా జరిగింది. నిర్మాణ్ మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించారు. దాదాపుగా 200 మంది యూత్ అప్లై చేసుకున్నారు. చాలా కంపెనీస్ వచ్చినాయి. ముఖ్యంగా మార్కెటింగ్లో, అలాగే IT సర్వీసెస్, దీంట్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. మన పిల్లలందరూ కూడా అప్లై చేసుకున్నారు. చాలామందికి కూడా జాబ్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణకు కావాల్సింది స్కిల్డ్ యూత్ కావాలి. జాబ్స్కి ఏం కొరత లేదు. కొన్ని వందల కంపెనీలు వస్తూ ఉన్నాయి. కానీ ఆ కంపెనీలలో పనిచేయడానికి మన యువతకు కరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చుకుంటే వాళ్ళకు అక్కడ జాబ్స్ దొరికే అవకాశం ఉంటుంది. కేవలం చదువుకున్నంత మాత్రాన ఈరోజు జాబ్ మార్కెట్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ రావట్లే. చదువుకున్నా చదువుకోకున్నా 10th పాస్ అయినా కూడా వాళ్ళకి ఏదైనా ఒక స్కిల్లో వాళ్ళకు ప్రావీణ్యం ఉంటే ఖచ్చితంగా జాబ్స్ రావు అనడంలో జాబ్స్ ఖచ్చితంగా వస్తాయి. అందుకే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము MLA అయిన తర్వాత నా ప్రైమరీ ఫోకస్ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద పెట్టినాము. ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేటు సంస్థలు కూడా వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సిన తోడ్పాటు అందిస్తూ ఉన్నాం. అట్లనే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మరియు నిర్మాణ్ సంస్థ కూడా ఇక్కడ మహబూబ్ నగర్లో వాళ్ళతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకున్నారు. అమర్ రాజా బ్యాటరీ నుంచి కూడా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకున్నారు. సెట్విన్ వాళ్ళు కూడా అద్భుతంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రన్ చేస్తూ ఉన్నారు. టాస్క్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వాళ్ళు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. నేను మహబూబ్ నగర్ ఫస్ట్ పేరు మీద కేవలం మహిళల కోసము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇప్పటిదాకా 1000 మంది మహిళలను ట్రైన్ చేసినాం. అందుకే దాదాపుగా నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో ఒక 10 నుంచి 12,000 మంది మన పిల్లలు ట్రైన్ అయి ఉన్నారు. సో ఎవరు ఎక్కడ జాబ్ మేళా పెట్టినా కూడా ఈ ట్రైనింగ్ తీసుకునే వ్యక్తులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి ఒక 5 years 10 years ప్రాంతంలో ఒక 20,000 మంది మన పిల్లల్ని ట్రైనింగ్ చేస్తే, స్కిల్స్ ఇంపార్ట్ చేస్తే వాళ్ళకి ఇక్కడ కాదు హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, లేదా ఎక్కడైనా మంచి పొజిషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎంతసేపు మన పిల్లలు అమెరికా పోవాలో పెద్ద ఉద్యోగాలు చేయాలంటే అది సాధ్యపడకపోవచ్చు అందరికీ. ఇక్కడనే వండుకుంటూ కూడా కుటుంబ పోషణ జరిగేంత వరకు ఇక్కడనే ఉద్యోగాలు దొరికితే సంతోషించే కుటుంబాలు చాలా ఉంటాయి. సో అటువంటి వాళ్ళ కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఉపయోగపడతాయి. అలాగే లోకల్ ఎంప్లాయ్మెంట్ జరగాలి, పెరగాలి అన్నప్పుడు లోకల్లోనే మనం స్కిల్స్ ఉన్న వాళ్ళని తయారు చేసుకోవాలి. 100 కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు పెట్టే కంపెనీస్ హై లెవెల్ జాబ్స్ కోసము ట్రైన్డ్ మ్యాన్ పవర్ను వాళ్ళు కోరుకుంటారు. ఆ ట్రైన్డ్ మ్యాన్ పవర్ను మనం లోకల్గా అందియగలిగితే ఖచ్చితంగా వాళ్ళు లోకల్ ఎంప్లాయ్మెంట్ను ప్రిఫర్ చేస్తారు. అలా చేయకుండా కేవలం మీరు జాబ్స్ పెట్టుకోండి అంటే వాళ్ళ స్కిల్ సెట్కు మ్యాచ్ కాకుంటే వాళ్ళు పెట్టుకోరు. ఎందుకంటే
ఆ పని కరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటేనే కంపెనీలు కూడా ముందుకు పోతాయి, ప్రాస్పర్ అవుతాయి. కాబట్టి ఈ మెలకువను అర్థం చేసుకున్నాం కాబట్టి మన పిల్లల్ని హై ఎండ్ ట్రైనింగ్ మనం ఇప్పిస్తే కంపెనీలే వాళ్ళు మన దగ్గరికి మహబూబ్ నగర్కి వచ్చి ఆ పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా మన పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఇంకా నిర్మాణ్ లాంటి అనేక సంస్థలను కూడా మహబూబ్ నగర్కి ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళకు కంప్లీట్గా సపోర్ట్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వము మరియు ప్రైవేట్ రెండు కలిసి పనిచేస్తేనే మనము జాబ్స్ క్రియేట్ చేయగలుగుతాం, లేదా ఆ జాబ్స్ను అందుకునే విధంగా మన యువతకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం. సో ఆ లక్ష్యంలో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. స్కిల్ యూనివర్సిటీని కూడా మనము పెట్టుకుంటున్నాము. ఇక్కడ NAC ఆధ్వర్యంలో ఇంకో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా త్వరలోనే మనం ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అన్ని రకాలుగా మన మహబూబ్ నగర్ పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడేటందుకు ఏమేం చేయాలనో అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ తోటి మేము చేస్తా ఉన్నాం.